యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. 3 ప్రవచన వాక్యం మీకు చెప్పాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. మొదటిది ఏంటంటే, ప్రభు చెప్తున్నాడు, మీ యొక్క బాల్యం నుండి ఈనాటి వరకు ఏ విషయంలో నష్టపోయారో అవన్నిటినీ దేవుడు అద్భుతంగా సమకూర్చబోతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. రెండవ విషయం ఏంటంటే, మీరు అజ్ఞానంగా ప్రవర్తించి, గుడ్డితనంగా ప్రవర్తించి, మీరు ఏ విషయంలో నష్టపోయి ఉంటే కనుక వాటిని కూడా దేవుడు మీకు ధారాళముగా తిరిగి దయచేయబోతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. మూడవదిగా, మీరు ఏ విషయంలో ఏడుపు, వేదన, బాధ కలిగిందో ఆ విషయంలో దేవుడు మీకు అత్యంత విజయం ఇచ్చి మిమ్మల్ని దీవించబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి. త్వరలో దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు పొందబోతున్నారు. దేవుడు ఈ మాటను దీవించుగాక. చూడండి, దేవుని బిడ్డగా మనము మనుషుల వల్ల కూడా కొన్ని శోధనలు, కష్టాలు ఎదుర్కోవాలని యేసుప్రభు యొక్క శ్రమల ద్వారా, యేసుప్రభు యొక్క ఆ యొక్క శిలువ మరణ శ్రమల ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. యేసుప్రభు మరి అనేక రకాలుగా ఆయన శోధనను ఎదుర్కొన్నట్టుగా మనకు తెలుస్తుంది. యోహాను సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో, అంతేకాదు హేరోదు దగ్గరికి, ఎందుకంటే యూదులు ఏ ఒక్కరికి మరి మరణ శిక్ష విధించడానికి అధికారం లేదు కాబట్టి పిలాతు దగ్గరికి మొదటిగా తీసుకెళ్లారు. పిలాతు మరి ఆయన కూడా నీతిపరుడు, ఆయన యథార్థవంతుడని తెలిసి కూడా యేసు ప్రభును శిలువ మరణానికి అప్పగించడానికి ముందుకు రావటం, యేసు ప్రభుని కేవలంగా చూడటం జరుగుతుంది. అయితే యేసు నాసరెతులో పుట్టాడు కాబట్టి ఇది నా పరిధికి రాదు అంటూ ఆయన హేరోదు దగ్గరికి పంపించాడు. ఆ దినాల్లో గవర్నర్స్ ఉండేవారన్నమాట. రోమా ప్రభుత్వం తరపున ఒక్కొక్క రీజన్కి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గవర్నర్ని నియమించారు. ఇక్కడ యెరూషలేములో పిలాతు ఉన్నట్టుగా గలిలయలో హేరోదు ఉన్నాడు. హేరోదు ఏం చేస్తాడంటే, లూకా సువార్త 23:11లో అతను హేళన చేస్తూ యేసు ప్రభుని మరి అనరాని మాటలు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ మరలా పిలాతు దగ్గరికి పంపించటం, పిలాతు కూడా మరలా ఆయన్ని సిలువ వేయటానికి అప్పగించటం ఎంత బుద్ధిహీనతో చూడండి. యేసు ప్రభునంట కొరడాలతో కొడతానంట వాళ్ళందరికీ అప్పుడైనా పశ్చాత్తాపం కలిగి యేసును సిలువ వేయకుండా వదిలేస్తారేమో అనుకుని ఆయన యేసు ప్రభువును కొరడాలతో కొట్టించాడంట. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. దేవుని బిడ్డలారా, మనుషుల వలన యేసు ప్రభు అన్ని రకాలుగా ఆయన మరి అవమానాన్ని, నిందను, మరి శ్రమను, ఈవెన్ కొట్టడం వలన, కొరడాలతో కొట్టడం వలన తన యొక్క ఒంటి నిండా గాయాలు అనుభవించినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంతేకాదు, దేనికి పనికిరాని వాడు యేసు ప్రభువును నువ్వు దేవుని కుమారుడైతే దిగిపోమని దూషించటం ఇంకా బాధాకరంగా ఉంది. కానీ మన తర్వాత మనం చూస్తే యేసు ప్రభు మాత్రమే జయం పొందినట్టుగా, వాళ్ళందరూ నోరు మూయించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈరోజు మీకు ప్రవచన వాక్యం చెప్తున్నానండి. మనుషుల వలన మీరు శ్రమ అనుభవించవచ్చు. ఈ దినాల్లో మిమ్మల్ని నమ్మించి ఎంతోమంది మోసం చేసి ఉండవచ్చు. మీ పక్కన ఉన్న వాళ్ళే మీకు కొయ్యి తీసి ఉండవచ్చు. మీ స్నేహితులు, మీ బంధువులు ముందు పోనిచ్చి మిమ్మల్ని వెనకాల మరి ఎంతో మీ పేరు చెడగొట్టి ఉండవచ్చు, మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యుల ద్వారా ఈనాటి వరకు రకరకాల శోధనలు, కష్టాలు ఎదుర్కొని ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, ఇవన్నిటికీ ఖచ్చితంగా ముగిపోందని యేసుక్రీస్తు యొక్క జీవితం మనకు తెలియపరుస్తున్నాయి. యేసుప్రభు యొక్క సఫరింగ్, శ్రమలు మనకు తెలియపరుస్తున్నాయి. మీరు బాధపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడే మీ పక్షంగా వ్యాజ్యమాడతాడు. మీరు దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఏ మనుషులైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో,
మిమ్మలను అన్ని రకాల ఒత్తిడికి గురి అవుతున్నారో వాళ్ళ ఎదుట మీ తలపైకెత్తుకులాగా నా ప్రభు చేస్తాడు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరే తాకండి ప్రభా, అద్భుతం జరిగించండి ప్రభా, మేలు చేయండి ప్రభా. అయ్యా తండ్రి, మనుషుల వలన బాధించబడిన వాళ్ళు, వేదనకి గురి అయిన వాళ్ళందరికీ విడుదల దయచేయమని, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు ఈ మాట దీవించును గాక. యోహాను సువార్త 14:27 మీ వాగ్దానం. గాడ్ బ్లెస్ యూ.